హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ తెలుగు వ్లాగర్. ఈ రోజు అయితే నేను మా ఆఫీస్కి వచ్చేసా. ఒకసారి మా ఆఫీస్ని మీకు చూపిస్తాను చూడండి. మా ఆఫీస్ బిల్డింగ్ ఎంట్రన్స్ విషయానికి వస్తే చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి, కానీ ఈ ఎంట్రన్స్ ఏంటంటే బేస్మెంట్ ఎంట్రన్స్ అనమాట. ఈ బేస్మెంట్ ఎంట్రన్స్ నుంచి కార్ పార్కింగ్ వాళ్ళు నేరుగా వచ్చేయచ్చు, నా అలాగా ట్రైన్లో వచ్చే వాళ్ళు స్టేషన్ నుంచి కూడా నేరుగా వచ్చేయచ్చు. నాకు ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా కూడా అర్థం కాదు. సో నేనైతే ప్లేస్కి వచ్చేసి బ్యాగ్ పెట్టేసి డైలీ ఒక్కసారి అక్కడ నిలబడుకొని అయితే చూస్తాను వ్యూ ఎలా ఉంటుంది అని. అండ్ మా ఆఫీస్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇది ఓన్లీ మా డిపార్ట్మెంట్ బే అనమాట. అందరూ 5 గంటల అయ్యేటప్పటికి చెక్ చేశారు. సో నేనైతే ఆ టైంలోనే ఒకసారి వీడియో తీసి చూపిద్దామని బయలుదేరేటప్పుడు ఒకసారి అయితే వీడియో తీస్తున్నాను. ప్లేస్ అయితే సింపుల్, చాలా బాగుంటుంది, చాలా లైవ్లీగా ఉంటుంది, వ్యూ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఆ కార్నర్ ప్లేస్ బుక్ చేసుకుంటా వ్యూ కోసం. తర్వాత ఏమో మనకి ఆఫీస్లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ క్యాఫిటేరియా. ఇది మా క్యాఫిటేరియా అయితే 2 ఫ్లోర్స్ కలిపి కామన్ క్యాఫిటేరియా. అండ్ క్యాఫిటేరియాలో ఏమేమి ఉంటాయో చూపిస్తాను చూడండి. ఫస్ట్లో ఎంటర్ అయిన వెంటనే ఈ విధంగా సరకు అయితే ఉంటుంది. ఎక్కడికి పోయినా సరే ఈ సరకు అనేది కామన్. వీళ్ళు ఈ సరకు లేకుండా ఉండలేరనమాట. అది ఆఫీస్ అయినా రెస్టారెంట్స్ అయినా ఏమైనా సరే. అండ్ తర్వాత ఏమో హెల్తీ ఆప్షన్ ఫ్రూట్స్. ఈవినింగ్ కాబట్టి ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి. మార్నింగ్ అయితే ఇంకా ఒక పెద్ద బాస్కెట్కి ఫ్రూట్స్ ఉంటాయి, అలానే పక్కన స్నాక్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంక ఇక్కడ ఈ 2 డోర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే రెఫ్రిజిరేటర్స్ అనమాట. లెఫ్ట్లో ఉండే రెఫ్రిజిరేటర్ ఏమో పర్సనల్ రెఫ్రిజిరేటర్, మనం పర్సనల్ ఫుడ్ ఏమైనా తెచ్చుకొని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఏమో రైట్ సైడ్ ఉండే రెఫ్రిజిరేటర్ లో మొత్తం సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి. ఎన్ని కావాలంటే అన్ని తాగొచ్చు. నో కౌంట్, నో వన్ విల్ ఆస్క్. ఇలా చలికాలంలో మొత్తం కోల్డ్ గా ఉండేది తాగడం కష్టం అనిపిస్తే చాలా మంది ఏం చేస్తారు అంటే రూమ్ టెంపరేచర్ లో ఉండేటివి ఈ విధంగా పక్కనుండే స్టోరేజ్ రూమ్ లో నుంచి తీసుకొని తాగుతూ ఉంటారు. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే తాగడం అయితే కామన్, అది ఏ టైప్ ఆఫ్ వెదర్ అయినా సరే. అండ్ బేసిక్ స్టఫ్ కావాల్సినవి ఓవెన్స్ అని, కాఫీ మిషన్స్ అని, ఆ పైన ర్యాక్స్ లో ఏమో కావాల్సిన కట్లరీ ఉంటుంది, కప్స్, ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ కనిపించేదేమో వాటర్ అండ్ సోడా డిస్పెన్సర్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. నా పాత వీడియోలో వింటర్ వ్యూ అయితే చూపించాను. ఈ రోజు కొంచెం సన్నీగా ఉంది. సో సన్నీగా ఉండేటప్పుడు వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. అసలు ఇట్లాంటి ప్లేస్ లో కూర్చొని లంచ్ తింటుంటే మధ్యాహ్నం టైమే తెలియదు, అలా పోతుందన్నమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను కూడా ఆఫీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఈ ఎస్కలేటర్ లో నేరుగా బేస్మెంట్ కి దిగేసి బేస్మెంట్ నుంచి స్టేషన్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి స్టేషన్ కి డైరెక్ట్ గా వెళ్లే పాత్ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తాను చూడండి. స్ట్రైట్ గా వెళ్తే ఏమో కార్ పార్కింగ్, లెఫ్ట్ తీసుకుని వెళ్తే నేరుగా స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు. సమ్మర్ లో ఏమో గానీ వింటర్ లో అయితే బయట స్నో ఉన్నప్పుడు ఈ పాసేజ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది డైరెక్ట్ గా స్టేషన్ లోకి వెళ్ళిపోవడానికి. ఫైనల్ గా స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. జనరల్ గా స్టేషన్ ఎంట్రీ అయితే ఈ ఎస్కలేటర్ దిగి రావాలి. మనమేమో ఈ సైడ్ లో మన ఆఫీస్ నుంచి నేరుగా అయితే వచ్చేసాం అనమాట. సో అది గైస్ ఈ రోడ్డుకి అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.